నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా అభిరుచిలో టేస్టీ వెరైటీస్ తో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారండి. ఆ స్పెషల్ గెస్ట్ మీ అందరికీ బాగా పరిచయం. ఎన్నో సీరియల్స్ లో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ బుల్లితెరలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సమీరా ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్. మరి లేట్ చేయకుండా సమీరాకి వెల్కమ్ చెప్పేద్దామా? సమీరా, ప్లీజ్ వెల్కమ్. Hi, welcome to Abhiruchi. Thank you so much. Happy Republic Day. Thank you, Happy Republic Day to you too. Thank you. And ETV ప్రేక్షకులందరికీ Happy Republic Day. Thank you so much. So వాళ్ళందరి తరపున నేనే చెప్పేశాను. సో సమీరా ఎలా ఉన్నారు? I'm good. Thank you very much. సో ప్రస్తుతం ఈటీవీలో మనసు మమత సీరియల్ చేస్తున్నారు. సో లాంగ్ రన్ కదా? అవును. సో ఈటీవీతో అసోసియేషన్ ఎలాంటిది సమీరా? ఈటీవీతో నా అసోసియేషన్, టీవీకి నా అసోసియేషనే ఈటీవీతో స్టార్ట్ అయింది. నా ఫస్ట్ డైలీ సీరియల్ ఆడపిల్ల 2006. సో 10 years కెరియర్ ఈటీవీకి అంకితం. అండ్ నా ఇంట్రొడక్షన్ ఈటీవీలోనే అయింది. అండ్ నా కరెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్ కూడా ఈటీవీలో. సో రిపబ్లిక్ డే కి స్కూల్లో ఉన్నప్పుడు ఎలా యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళ? అంటే మా స్కూల్లో రిపబ్లిక్ డే కి యూజువలీ వెళ్ళడం, ఫ్లాగ్ హాస్ట్ చేయడం అండ్ చాక్లెట్స్ ఇవ్వడం, ఇంటికి వచ్చడం అంతే ఉండేది. యాక్టివిటీస్ అనేది దానికి స్పెషల్ స్పోర్ట్స్ డే ఉండేది. నైస్. సో ఈ రిపబ్లిక్ డే ఏంటి అంటే అభిరుచిలో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే ఇలా స్పెషల్ గెస్ట్ వస్తారు, స్పెషల్ వంటలు ఉంటాయని ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ రోజు మీ ఫ్యాన్స్ కి నేను ఆల్రెడీ చెప్పేశాను సమీరా మంచి వంటలు చేస్తారని. కుకింగ్ చేస్తారు కదా? చేస్తాను. అంటే జనరల్ గా ఇంట్లో పప్పు, అన్నం, చారు అలాంటివి కుక్ చేయను. ఓకే. ఏమైనా డిఫరెంట్ గా స్పెషల్ గా ఇట్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్, కొంచెం తినడానికి ఎక్సైటింగ్ గా ఉండేలాగా. అర్థమైపోయింది. సమీరా మన ప్రోగ్రామ్ కి వస్తున్నారని చెప్పి మంచి వెరైటీస్ ఆల్రెడీ ప్లాన్ చేసుకుని వచ్చేసారు. సో ఇంకా నో డౌట్ ఈ రోజు ఫుల్ స్పెషల్ వెరైటీస్. అండ్ అలాగే కొంచెం హెల్ప్ చేయడానికి మన షెఫ్ రాజ్ గారు కూడా ఉన్నారు. వెల్కమ్ చెప్దామా రాజ్ గారు? రాజ్ గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్. హలో అండి. హ్యాపీ రిపబ్లిక్ డే రాజ్ గారు. మీకు కూడా అండి. సమీరా గారు మీకు కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేక్షకులందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మరి ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు సమీరా. సో దీంట్లో ఏంటంటే మెయిన్ కోర్స్ టైప్ డిషెస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీరు ఒక టేస్టీ వెరైటీ స్టార్ట్ చేస్తే తర్వాత ఇంకా టేస్ట్లు అలా పెరుగుతూ ఉంటాయి. డెఫినెట్ గా. ఫస్ట్ నేను చేయబోయేది ఏంటంటే మేథీ ఆలు రస్దార్. ఓకే. ఓ, సో ఆలు ఇంకా మేథీ కాంబినేషన్ సూపర్. ఓకే, మరి ఫస్ట్ గుమగుమల్లో మేథీ ఆలు రస్దార్. మేథీ ఆలు రస్దార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేథీ ఆలు రస్దార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మెంతికూర 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, టొమాటో ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో సమీరా స్టార్ట్ చేద్దామా? ఎస్. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని. ఇది సింపుల్ రెసిపీ కదా? చాలా సింపుల్, బట్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. మనకి ఇంట్లో రెగ్యులర్ గా దొరికే ఇంగ్రీడియంట్స్. అండ్ కొంచెం జీలకర్ర, జీరా అండ్ ఆనియన్స్. ఓకే. అండ్ ఒక 2-3 మిర్చీస్, గ్రీన్ చిల్లీ, కొద్దిగా గార్లిక్ పేస్ట్. మేథీ వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, పెద్దవి అండ్ చిన్నవి. చిన్నదైతే మనకి చాలా మంచిది, బాగుంటుంది కదా. సో మనం చిన్నది వేసుకొని ఆలు మేథీ కాబట్టి కొంచెం మెంతికూర ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంతసేపు వేగనిద్దాం. ఓకే. సో అంటే కుకింగ్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది? బేసిక్ అంటే చేసుకున్న రొటీన్ వెరైటీస్ కాకుండా కొద్దిగా స్పెషల్ గా చేసుకోవాలని. అంటే చిన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు మనకి ఇంట్లో కిచెన్ లో అలౌ చేయరు కాబట్టి కొంచెం వండాలి, చపాతీలు చేయాలి, రౌండ్ గా చేయాలి, అలాంటివి చాలా ఉండేదన్నమాట కోరికలు. ఓకే. ఆ తర్వాత పోను వర్క్ లో, కాలేజ్ లో అట్లా బిజీ అయిపోతూ ఇంకా ఆ ఇంట్రెస్ట్ కొంచెం పోయింది. దాంతో తిండి మీద కూడా ఇంట్రెస్ట్ పోయిందా? ఓకే. ఇందులో కొంచెం టమాటో. ఓకే. సో అట్లా ఇంట్రెస్ట్ పోతున్నప్పుడు దెన్ ఐ రియలైజ్ మనకి ఇట్లా రొటీన్ ఫుడ్ పడదు, ఏమైనా స్పెషల్ గా ఉండాలి. దెన్ ఉప్పు, తగినంత ఉప్పు.
అండ్ మిర్చి ఓకే. సో ఆల్రెడీ మనము గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాం, దానికి తగ్గట్టు కొంచెం కారం అండ్ కొంచెం పసుపు. ఓకే. సో సమీరా ఇది కాస్త ఫ్రై చేస్తూ ఉండాలి, అలాగే మేము ఇలాగ ఒక చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇంట్లో ఒక్కోసారి చీమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు పసుపులో కొద్దిగా నీళ్లు కలుపుకొని ఆ నీళ్లు చీమలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చల్లినట్లయితే చీమలు చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సమీర్ అప్పటి నుంచి దాన్ని చాలా చక్కగా అలా 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 వేయించేస్తూ సూపర్ గా ఉంది. స్మెల్ అయితే మేతిది నాకు ఆల్రెడీ మై మౌత్ ఇస్ వాటర్ కదా. దాంట్లో కొంచెం మ్యాష్ చాలు. ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. సో కాస్త టొమాటో అండ్ ఎవ్రీథింగ్ కలిపి కుక్ అయితే మనకి రెడీ అన్నమాట. జీలకర్ర పొడి అది. నాకు జీరా చాలా ఇష్టం. కొంచెం అందుకనే పోపులో జీలకర్ర అండ్ తర్వాత మళ్ళీ జీలకర్ర, ధనియా పొడి. ఓకే. సో సీరియల్స్ లోకి రాకముందు తెలుగు వచ్చా సమీరా, లేకపోతే అస్సలు రాదు? అస్సలు రాదా? నాకి నీకి ఓకే. స్టార్టింగ్ లో ఆడపిల్ల సీరియల్ చేస్తున్నప్పుడైతే పాప అసలు కింద పడి పడి నవ్వేవాళ్ళు నేను మాట్లాడేది చూసి. ఓకే. డైలాగ్స్ ని కూని కూని చేసేదాన్ని. అప్పుడు పాపం ఎదుటి ఆర్టిస్ట్ ఎలా ఉండేదో డైలాగులు చెప్తుంటే సీరియస్ దాంట్లో. సీరియస్లీ అంటే నాకు ఫస్ట్ ప్లేస్ నేను ఆ భాష అర్థం చేసుకొని దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ ప్లేస్ నాకు యాక్టింగ్ వచ్చేది కాదు. యాక్టింగ్ రానప్పుడు మనం యాక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఓవర్ యాక్షన్ అయిపోద్ది కదా. దాన్ని నేను ఓవర్ యాక్షన్ చేస్తూ ఆ ఎక్స్ప్రెషన్ చేయడానికి ట్రై చేస్తూ ఒక పక్కన నేను పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంకో పక్కన డైలాగ్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి, ఇంకో పక్కన నేను ప్రాంప్టింగ్ విని ఓకే ఇదేనా అది అది అని చెప్పి అదే టైంలో మొత్తం చేసుకోవాలంటే అది కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ అయిపోయింది అనమాట. విత్ ఇన్ అ మంత్ చాలా వరకు నేర్చుకున్నాను. అండ్ విత్ ఇన్ నో టైమ్, నాట్ ఈవెన్ 6 months, ఓకే, ఐ ఈవెన్ కరెక్ట్ ద స్క్రిప్ట్ పేపర్. ఏమైనా అందులో తప్పు ఉంటే అది కూడా చెప్తాను, సూపర్ గ్రామాటికల్ మిస్టేక్స్ అని. సో అక్కడ వరకు నేర్చుకున్నాను. మాట్లాడడం ఇప్పుడు కూడా కొంచెం రానట్టే మాట్లాడతాను కానీ బట్ స్టిల్ ఐ కెన్ కరెక్ట్ ఎవ్రీథింగ్. యా, బట్ అంటే అంత తప్పులేం దొరలట్లేదు, బట్ గుడ్. అలా పావు భలే వచ్చింది, ఏదో పప్పుకూరలో అయింది టెక్స్చర్. మేతి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఓకే, వావ్. మా షో చూస్తూ అందరికి గార్నిష్ మాత్రం బాగా అలవాటు అయిపోయిందబ్బా. ఎప్పుడైనా మా అభిరుచి చూస్తూ ఉంటావా సమీరా? చూస్తాను అండ్ ట్రై కూడా చేస్తాను. నాకు యూజువలీ రాత్రి పూట బాగా ఆకలిస్తుంది. సో నైట్ టైమ్స్ మమ్మీ పడుకుంటారు కాబట్టి అలాంటి టైంలో వంటలు చాలా బాగా వస్తాయి తెలుసా. సో మరి సమీరా రెడీ చేసిన ఈ మేతి ఆలు రస్దార్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి ఆలు రస్దార్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగాక టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి ఆలు రస్దార్ రెడీ. ఓకే, మరి సమీరా రెడీ చేసిన మేతి ఆలు రస్దార్ చాలా గుంగుములాడుతుంది యాక్చువల్ గా. అండ్ ఇలా చూస్తుంటే అదేదో చాట్ లాగా కూడా అనిపిస్తుంది నాకు, ఆలు చాట్ టైప్ లో. అంటే మెయిన్ గా ఇది నార్త్ పంజాబీ ఆ సైడ్ లో ఎక్కువ, హర్యానా సైడ్ లో బాగా చేసుకుంటూ ఉంటారు. ఓకే, రోటీ కాంబినేషన్ ఎక్కువగా. టేస్ట్ చూడండి రాజు గారు. బాగుంది, చాట్లా ఉంది నిజంగానే. సో స్పైసీగా కాకుండా కొంచెం మీడియం గా చేశారు కదా. యా, కాస్త ఆ టొమాటో, కొంచెం ఆ పులుపు, మేతి ఫ్లేవర్ అండ్ జీరా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బాగుంది సమీరా, చాలా సూపర్ గా. సో చాలా డిఫరెంట్ గా ఉంది కదా, చాలా సూపర్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిగా కొబ్బరి నూనె లేకపోతే ఆలివ్ ఆయిల్, ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు.
ఇందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ఈ మిశ్రమాన్ని జుట్టుకి బాగా పట్టించుకుని కుదుళ్ళకు కూడా పట్టించుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రంగా తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే తలలో ఉన్నటువంటి చుండు చాలా వరకు తగ్గిపోతుంది, అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది, ఇంకా జుట్టు బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి సమీరా చేసిన టేస్టీ వంట మేము టేస్ట్ చూసేసాము. మరి ఇప్పుడు మీ చేతి వంటలో రాజు గారు ఒక వంట చేస్తారు, సమీరా ఒక వంట చేస్తుంది. ఓకే, యా. సో రాజు గారు ఇందాక పాపం తను చేసింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మీరు చేస్తారా? ఓకే. సో ఏం ట్రై చేస్తారు మీ చేతి వంటలో? ఒక రైస్ ఐటమ్ చేస్తున్నాను. సో కొంచెం డిఫరెంట్ గా నేను ప్రెజెంట్ చేస్తాను మీకు. ఓకే, పన్నీర్ పండు మిరపకాయ రైస్ అండి. ఓ పన్నీర్ పండు మిర్చి రైస్. పండు మిర్చిలో కూడా పన్నీర్ కొంచెం మసాలా అవన్నీ మిక్స్ చేసేసి స్టఫ్ చేసేసి సో వాటిని ముక్కలుగా కట్ చేసి మనం రైస్ లో యాడ్ చేసుకుంటాం. ఓ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా మంచి టేస్టీగా వస్తుంది. సమీరా నీకు స్పైసీగా ఇష్టమా, ఎలా ఇష్టం? ఇష్టం, కానీ ఎక్కువ స్పైసీగా కాదు. Medium బట్ గానే బికాజ్ షిమ్లా మిర్చి కదా, గండు మిర్చి. కాదు రెడ్ మిర్చి ఇప్పుడు ఫ్రెష్ గా వస్తుంది అనమాట. ఈ సీజన్ లో వస్తుంది. ఓకే ఓకే. నీకు చూస్తే నీకు తెలిసిపోతుంది. సో పన్నీర్ పండుమిర్చి రైస్ రాజు. అవునండి. ఓకే, మరి పన్నీర్ పండుమిర్చి రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ పండుమిర్చి రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, పండు మిరపకాయలు 5, బాస్మతి బియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకే. పండుమిర్చి మాత్రం బాగా కనిపిస్తుంది రెడ్ గా. ఎస్. సో దీన్ని ఇలా కొంచెం స్టఫింగ్ వీల్ గా గాడ్ పెట్టేసి మధ్యలోంచి సీడ్ తీసేస్తే మనకు స్పైసీ అనేది తగ్గుతుంది. సో మనం బజ్జీ మిర్చికి ఎలా అయితే తీసుకుంటామో అలా సేమ్ అలా చేసేసి మనం రెడీ పెట్టేసుకుంటాం మనకి ఎన్ని కావాలో అన్ని. ఓకే. సో స్టఫింగ్ చేసుకోవడానికి పన్నీర్ తురుము, ఓకే, సన్నగా తరిగిన అల్లం, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఎప్పుడు మనం గ్రీన్ మిర్చిలోనే స్టఫ్ చేసుకుంటాం. బాగుంది రాజు గారు, ఏదో వెరైటీగా సీజనల్ గా దొరికినప్పుడు మనం చేసుకుంటాం. అంటే ఇది మనకి రైస్ లో అక్కడక్కడ రెడ్డిష్ మనకి చాలా బాగా కనిపిస్తుంది. యా. జీలకర్ర పొడి, ఓకే, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర అండి. సో ఈ స్టఫింగ్ ఏం కుక్ చేసుకునే పని లేకుండా హాయిగా అలా కలిపి పెట్టేసుకోవచ్చు. ఎస్. సో మనకు టైం కూడా ఎక్కువ పట్టదు అయితే. ఏం పట్టదండి. మరి ఆ పండుమిర్చి ముందేమన్నా వేయించుకోవాలా కొంచెం మనం? స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం వేయించుకుంటాం. ఓ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇవాళ నైట్ ఇదేనా? పక్కా. సూపర్. సో వీటిలో మనం స్టఫ్ చేసి రిపబ్లిక్ డే స్పెషల్ అన్నమాట. అండ్ సమీర ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ లైక్ తమిళ్లో చేస్తున్నారు కదా. అవును. సో ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్ కానీ లేకపోతే అక్కడ వర్కింగ్ స్టైల్ అట్మాస్ఫియర్ వెరీ మచ్ లైక్ మన తెలుగులానే ఉంటుంది, బికాజ్ టెలివిజన్ కాబట్టి సీరియలే చేస్తున్నాను అక్కడ కూడా. సో వెరీ మచ్ లైక్ మన తెలుగు సీరియల్స్ లానే ఉంది. బట్ స్పెషల్ ఏంటంటే ఫియాన్సీతో యాక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ లిటిల్ నైస్ అండ్ ఎక్సైటింగ్. తమిళ్లో వచ్చు అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుగు ఎంత వచ్చో అంతకన్నా చాలా ఎక్కువ తమిళ్ వచ్చు. బట్ నౌ దట్ బికాస్ నాకు ఆల్రెడీ మౌత్ వాటరింగ్ తెలుసా, మీరు ఎప్పుడు చేస్తారు మాట్లాడడం కూడా గుటకలేసుకుంటూ మాట్లాడుతున్నాం కదా. సో ఎంబారసింగ్. చూసారా మా ప్రోగ్రామ్ కి వస్తే ఇలా అయిపోతాయి. ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. చూసారా మా వంటలు చూస్తే అలా నోరు ఊరుతూ ఉంటుంది. నిజంగా ఉంటుంది. ఇవి కాదు, అప్పుడప్పుడు కేక్లు అవి చేస్తుంటారు, అప్పుడైతే ఇంకా ఆ చాక్లెట్ వాసన వస్తూ ఉంటుంది, చాక్లెట్ తినలేము. సో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాం. ఓకే. సో మరి పెళ్ళి ఎప్పుడు సమీరా ఇయర్ చేసేసుకుంటారా? ఇన్షాల్లా దిస్ ఇయర్. అంటే డేట్ ఏం అనుకోలేదు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇయర్ చేసుకుందాం అనే ఉద్దేశం అయితే ఉంది. వెరీ గుడ్. సో కాబట్టి వంటలన్నీ జాగ్రత్తగా నేర్చుకో, ఉపయోగపడతాయి. సో స్టఫ్ చేసుకున్న మిర్చి. నీకు ఎప్పుడైనా డౌట్ వస్తే కూడా ఏదైనా వంటలో ఇప్పుడు కదా అంతే ఫోన్ అసలు ఇప్పుడు అర్ధరాత్రిలో అనుకో మళ్ళీ కష్టం, ఎందుకంటే అందరు నిద్రపోతుంటాం కదా. ఆ టైంలో నీకు మీ వారికి ఏమైనా వంట యూట్యూబ్ అదే చెప్పబోతున్నాను. ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో కొంచెం మనం దీంట్లో వేయించాలా రాజు గారు? సో అంటే ఎలా బాగా కలర్ చేంజ్ అవ్వాలా రాజు? కొంచెం లైట్ గా మన కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. సో ఇది అటువైపు పెట్టేసుకొని మూత పెట్టేసి మీరు మగ్గిస్తూ ఉండండి. మిగతా ప్రాసెస్ నేను ఇక్కడ చేస్తాం. ఓకే. సో ఇక్కడ కూడా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం. ఫుల్ నెయ్యి అనమాట. ఎస్. ఇప్పుడు తమిళ కూడా ఫుల్ వచ్చేసిందా? చాలా వరకు పర్లేదు. సో కొద్దిగా జీలకర్ర తీసేయచ్చా రాజు గారు? ఇది కొంచెం మూత పెట్టేసి అలాగే పెట్టేసేద్దాం. కాస్త వేగిన తర్వాత
అంటే వేయించుకోవడం వల్ల కొంచెం ఆ స్పైసీ అనేది కొంచెం తగ్గుతుంది మనకి ఆ మిర్చిలో ఉండేది. ఓకే. అలాగే ఆ పన్నీర్ కూడా స్టఫ్ చేసుకున్నాం కదా, సో వాటికి కొంచెం ఆ ఫ్లేవర్స్ కూడా మిర్చి తాలూకు ఫ్లేవర్ కూడా కొంచెం పట్టేసి బాగుంటుంది. ఓకే ఓకే. సో జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు. సో సమీర కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చాలా రకాల సీరియల్స్ కదా, డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఏ క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేసేదానివి వర్క్ చేసేటప్పుడు? ఎంజాయ్ అంటే నా ఫస్ట్ ఆడపిల్ల సీరియల్ అంటే ఎప్పటికీ మర్చిపోలేను. ద హోల్ ఎక్స్పీరియన్స్ మొదలై సీరియల్ అయిపోయేంత వరకు కానీ సీరియల్ చాలా ఏడుపు సీరియల్ కదా. అవును. అంటే నేను యాక్టింగ్ లో నేర్చుకుంది అంటే యాక్టింగ్ నేర్చుకుంది బేసిక్ గా ఐ గ్రూ అప్ ఆడపిల్ల. ఇప్పటికీ నేను బయటకు వెళ్తే చాలా మంది నన్ను ఆడపిల్ల సీరియల్ గురించి అడుగుతారు అండ్ నన్ను అక్షయ అంటారు. ఓకే. సో ఆడపిల్ల ఈటీవీలో చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా అదే వెరీ క్లోజ్ మై హార్ట్. సో కొన్ని మధ్యలో నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ కూడా ట్రై చేశారు కదా. అవును, నెగిటివ్ కూడా చేశాను. నాకు ఐ లైక్ పర్ఫార్మింగ్ పాజిటివ్ అండ్ ఏడుస్తున్న క్యారెక్టర్స్ చేయాలంటే ఇంకా ఎంజాయ్ చేస్తాను. అవునా? నువ్వు ఒక్కదానివే తెలుసా ఫస్ట్ టైం? ఎందుకంటే రీసెంట్ గా అంజు కూడా వచ్చింది, చేసి బోర్ కొట్టేసింది. అందుకే ఇప్పుడు నేను నెగిటివ్ లోకి వెళ్ళానని. బట్ ఓ సారీ రాజు గారు. ఓకే. నెక్స్ట్ అన్నం. ఓకే. సో గుడ్. మనకు నచ్చింది చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఇది స్నాక్ లో కూడా తినేయచ్చా? తినేసేయచ్చు. అలానే కారం అంతగా అనిపించదు అంటారా? కొంచెం నిమ్మరసం దాంట్లో, పన్నీర్ దాంట్లో మనం పిండేసుకుంటే. ఆనియన్. రాజుగారు నాకు ఇప్పుడు ఇవి చూస్తుంటే మిరపకాయ బజ్జీలు వేసుకుంటాం కదా, పండు మిర్చి బజ్జీ కూడా వేసుకోవచ్చు కదా. తీసేసుకోవచ్చు. అంటే మనకు కొంచెం డిఫరెన్స్ అంతే. అది గ్రీన్ గా వచ్చేది మనకి ఇక్కడ రెడ్ గా వస్తుంది అంతే. వస్తుంది. సో కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. సో మనకు అంటే ఆ జీరా ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలియాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఐడియా బాగుంది, పండు మిర్చిలో స్టఫింగ్. బాగుంది, ఏదో కలర్ఫుల్ గా. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే అంటే ఈ మిరపకాయ కాస్త కారంగా ఉన్నా అలా అన్నంలో నంచుకొని తినేస్తారు. చాలా మంది ఇలా వేయించుకొని కూడా నూనెలో వేయించుకొని సైడ్ లో నంచుకొని తినడానికి పెట్టుకుంటారు. అవునా? శనగపిండి ఏదో వేసి. బట్ మనం గింజలు తీస్తాం కాబట్టి స్పైసీ ఉండదు. చాలా తగ్గుతుంది. ఏదైనా మనకి మోస్ట్ గింజతోనే ఆ స్పైసీనెస్. దీంట్లోకి ఏమి సపరేట్ కాంబినేషన్ అవ్వలేదేమో కదా. మధ్యలో మనకు ఆ పండు మిర్చి స్పైసీగా పన్నీర్ కూడా స్టార్ట్ చేసాం కదా. ఓకే. సో అది చాలా బాగుంటుంది. ఓకే. ఓకే, రెడీ అయిపోయింది. సో దీంట్లో నేను 3 కలర్స్ కూడా చూపిస్తున్నాను. ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్. నైస్, సూపర్. కొద్దిగా ఇంకొంచెం గ్రీన్ యాడ్ చేస్తాను. చేయండి, నాకు కొంచెం మ్యాచింగ్. ఓకే. కొత్తిమీర రెడీ. ఓకే. సో మరి వేడిగా మనకి రాజుగారు రెడీ చేసిన రైస్ ఐటమ్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ పండు మిర్చి రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పండు మిరపకాయలని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పండు మిరపకాయల్లో స్టఫ్ చేసుకుని నెయ్యితో కాల్చుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించిన పండు మిరపకాయలు ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ పండు మిర్చి రైస్ రెడీ. ఓకే అండి, మరి రాజుగారు చేసిన రైస్ రెసిపీ కూడా రెడీగా ఉంది, చాలా కలర్ఫుల్ గా. సో సమీరా, ఫస్ట్ ని రైట్ విత్ ద మిర్చి. ఓకే. గ్రీన్ మిర్చి కూడా వచ్చింది, జాగ్రత్త. నైస్. సో అంటే అసలు ఎక్కడ మిర్చి లేదు, అట్లా తెలియలేదు. సో నేతిలో కొంచెం వేయించాం కదా, సో దానివల్ల కొంచెం కమ్మదనం అనేది యాడ్ అయింది. సో గింజలు తీసేయడం వల్ల మనకు ఆ మిర్చి తీసేసుకోవచ్చు రైస్ తో. అవును, అండ్ లోపల పన్నీర్ అది కూడా దానికి కొంచెం స్టిక్ అయిపోయింది. బాగుంది, టేస్టీగా ఉంది కదా. చాలా బాగుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా ఉట్టిది ఇలా వేడివేడిగా హ్యాపీగా తినేసేయచ్చు. కావాలనుకుంటే లాస్ట్ లో కొంచెం రైతా ఏదన్నా
పెట్టుకోవచ్చు. ఎస్. సూపర్. సో బాగుందండి పండుమిర్చితో ఇలా రైస్ వెరైటీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనము తేనెను రకరకాలుగా వాడుకుంటూ ఉంటాం. తినడానికి వాడతాము, అలాగే సౌందర్య సాధనంగా వాడతాం. మరి తేనె కొద్ది రోజుల పాటు నిల్వ ఉండాలి అంటే ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే, తేనెలో కొద్దిగా లవంగాలు కనుక, ఒక 4-5 లవంగాలు కనుక వేసుకున్నట్లయితే ఒక 2-3 నెలలైనా కూడా తేనె పాడవకుండా ఉంటుంది, తాజాగా ఉంటుంది. సో సమీర, మరి రాజుగారు వంట అయిపోయింది కదా, Yeah. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు నెక్స్ట్? డెజర్ట్ లో స్ట్రాబెరీ బ్రెడ్ హల్వా. స్ట్రాబెరీ బ్రెడ్ హల్వా. అంటే మీరు గాజర్ కా హల్వా, బీట్రూట్ కా హల్వా అని చూసుంటారు, నాకు వింటారు. స్ట్రాబెరీస్ ఇష్టం అని నేను ఎప్పుడైనా చెప్పానా నీకు? ఇష్టమా? చాలా. Actually, అందరూ ఆల్మోస్ట్ అమ్మాయిలకి స్ట్రాబెరీ ఇష్టం కదా? సో యుల్ డెఫినెట్లీ లవ్ దిస్ స్ట్రాబెరీ నాకు బ్రెడ్ కూడా హల్వా. చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు సీజన్ లో మనకి చాలా ఫ్రెష్ గా కూడా Strawberries చాలా దొరుకుతుంటాయి. దొరుకుతాయి, yes. సూపర్. ఓకే, మరి స్ట్రాబెరీ బ్రెడ్ హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ట్రాబెరీ బ్రెడ్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెరీలు 1 కప్పు, బ్రెడ్ స్లైస్లు 6, నెయ్యి 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పంచదార 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1 కప్పు. ఓకే, మరి స్ట్రాబెరీ బ్రెడ్ హల్వా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఇలా స్వీట్ ఇంగ్రీడియంట్స్ చూస్తేనే చాలా అనిపిస్తూ ఉంటుంది. సో మరి స్టార్ట్ చేద్దామా సమీర? ఎస్. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని, ఓకే. సో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుందామా? సో బాదం, కాజు అండ్ కిస్మిస్. అవును, మీ ఫెస్టివల్స్ కి స్వీట్స్ చాలా ఎక్కువ, అంటే స్పెషల్ గా ఉంటాయి కదా, ఇప్పుడు రంజాన్ టైంలో కానీ అలా. నీకు అవేమన్నా చేయటం వచ్చా? యా, డెఫినెట్ గా బాగా చేస్తాను. బాగా చేస్తావా? కాకపోతే టైం దొరకదు, బట్ మమ్మీకి హెల్ప్ చేస్తాను కిచెన్ లో. ఓ, ఇది వేగింది కదా, కొంచెం తీసేద్దామా? తీసేద్దాం. తీసేస్తావా? నేను తీయాలా? తీస్తాను. వెరీ గుడ్. ఇది మన తర్వాత గార్నిషింగ్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. సో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుందామా? ఇప్పుడు మనం కొంచెం నెయ్యి నువ్వు హెల్త్ కాన్షియస్ సమీరా? అంటే డైట్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే అప్పుడప్పుడు అవుతాను, బట్ నెయ్యి అండ్ ఆల్ ఇస్ గుడ్. గుడ్, ఒంటికి మంచిది, తినాలి. అంటే కొంచెమైనా నెయ్యి లాంటివి మనం రెగ్యులర్ గా ఉంటే బాగుంటుంది అంటావా డైట్? మనం సో బ్రౌన్ బ్రెడ్ అంటే ఇప్పుడే అడిగారు కదా కాన్షియస్ అని. బ్రెడ్ విషయంలో మిల్క్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ ప్రిఫర్ చేస్తాను. ఓకే ఓకే. సో ఇది కొంచెం బ్రౌన్ అయితే మనము దీన్ని పీసెస్ గా వేసుకున్నాం. ఇంకా దీంట్లో అన్ని కలిపేసుకోవడమే. ఓకే ఓకే. ఇది ఇలా చూస్తుంటే డబుల్ కా మీఠా ఏమైనా వస్తుందా? నేను అదే చెప్పబోయాను. Okay. వెరీ మచ్ లైక్ డబుల్ కా మీఠా ఉంటుంది చేస్తున్నప్పుడు అంతా కూడా. అవును. ఓ నైస్. స్వీట్స్ ఇష్టమా, హాట్స్ ఇష్టమా నీకు? డిపెండింగ్ అపాన్ మై మూడ్. అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ అయితే బాగా తింటావు నాకు తెలుసు. అవును. ఎలా తెలుసు? ఎలా తెలుసు? మన ఫ్రెండ్స్ కదా, నాకు తెలుసు అంతే. ఐస్ క్రీమ్స్ ఐఎమ్ లైక్ మ్యాడ్ అబౌట్ ఐస్ క్రీమ్స్. అప్పుడప్పుడు మూడ్ అనిపిస్తుంది ఏమైనా స్పైసీగా తినాలి అని. స్పైసీగా తిన్న వెంటనే ఎక్కువ స్పైసీ అయిపోయింది, అవి కొంచెం మీఠా ఖానా అనిపిస్తుంది. ఓకే. సో అప్పుడు స్వీట్ తినేస్తాను అనమాట. స్వీట్ తిన్నాక మళ్ళీ కొంచెం స్పైసీగా ఏమైనా తినాలనిపిస్తుంది. యా, ఇట్ హ్యాపెన్స్. సో మనం ఇప్పుడు ఇందులోనే షుగర్, తగినంత షుగర్. ఓకే. బికాజ్ ఇట్ ఇస్ స్వీట్, లెట్స్ కీప్ ఇట్ లిటిల్ మోర్ స్వీట్. ఓకే. అండ్ స్ట్రాబెర్రీ కూడా మనకి కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు కూడా యాడ్ చేసుకుంటే బెటర్. అండ్ స్ట్రాబెర్రీ వచ్చేసి మనం పేస్ట్ చేసుకొని పెట్టాము. ఓకే. పీసెస్ గా కాకుండా. ఓకే. సో అది కూడా యాడ్ చేసేద్దామా? వావ్, సో కలర్ఫుల్. బి వెరీ టేస్టీ. ష్యూర్ యు లైక్ ఇట్. స్ట్రాబెర్రీ అలా ఉంటే చాలు, నాకు ఏదైనా నచ్చేస్తుంది. ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేద్దాం. మిల్క్. ఇది పుడింగ్ టైప్ లో ఉంది కదా ఇలా చూస్తుంటే. దీన్ని బట్టి ఏమర్థమైందంటే సమీరా వాళ్ళ అమ్మగారు ఎప్పుడైనా పడుకున్నప్పుడు లేకపోతే లేనప్పుడు బాగా వంటలు చేస్తుంది. అవును. కాబట్టి చేయి బాగా తిరుగుతోంది, వెరైటీ ఐడియాస్ వస్తున్నాయి. మమ్మీ ఊర్లో లేనప్పుడు, ఎల్స్ మమ్మీ పడుకున్నప్పుడు, ఓకే, అప్పుడు మనదే రాజ్యం కదా, అంతే, కిచెన్ అంతా మనదే. సో ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది. అండ్ పాప మా చెల్లి బలీకా బక్రా అన్నమాట. అవునా? చేసేసి ఫస్ట్. అండ్ తనకి ఏంటంటే సమయాపై ఏం చేసినా బాగుంటుంది అని తన ఫీలింగ్. అబ్బా, అలాంటి చెల్లెలు ఉంటేనా హ్యాపీగా ఏం చేసి ఆల్వేస్ ఫీల్స్ లైక్ దట్. నేను అంటే ఎవరు చూసినా తినాలనిపించదు,
మా చెల్లి ఎంతో తినేస్తుంది పాపం. సో దాన్ని తిని సూపర్ ఉంది సమయప్ప అని చెప్తే ఇంకా నెక్స్ట్ నేను ఓకే చలో అమ్మి ఖాయంగే సూపర్. అయ్యో తను తిన్నాక తను చెప్పాక నేను ఓకే అని చెప్పి నేను తింటాను. ఇందులో పించ్ ఆఫ్ ఇలాచీ పొడి. ఓకే, జస్ట్ ఫర్ దట్ ఇలాచీ ఫ్లేవర్, స్మెల్. డిఫరెంట్ టెక్స్చర్ వచ్చింది యాక్చువల్ గా. ఓకే ఓకే, సో రెడీ. యా, ఆహా, ఇప్పుడు ఆ స్ట్రాబెర్రీ స్మెల్ ఎంత బాగా వస్తుంది కదా. దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్. సో యమ్మీ చూడ్డానికి. ఆహా, స్ట్రాబెర్రీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నెయ్యి అన్నీ కూడా సూపర్ గా కలిసాయి. ఇది ఇలా చూస్తుంటే చాలా నోరు ఊరుతుంది కదా. ఓకే, మరి మీరు ఫాస్ట్ గా తయారీ విధానం చూసేయండి, మేము ఫాస్ట్ గా టేస్ట్ చూసేస్తాం. స్ట్రాబెర్రీ బ్రెడ్ హల్వా తయారు చేసే విధానం. ముందుగా స్ట్రాబెర్రీస్ మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బ్రెడ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పంచదార, స్ట్రాబెర్రీ పేస్ట్ వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత పాలు, యాలకుల పొడి వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ బ్రెడ్ హల్వా రెడీ. ఓకే, మరి ఇప్పుడు మన సమీరా రెడీ చేసిన స్ట్రాబెర్రీ బ్రెడ్ హల్వా. సో ఇందాక నుంచి నేను ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తున్న ఒక డిష్ అన్నమాట. సో రాజు గారు టేస్ట్ చూడండి. బోల్డని డ్రై ఫ్రూట్స్, చక్కగా స్ట్రాబెర్రీ పేస్ట్, నెయ్యి అండ్ బ్రౌన్ బ్రెడ్. బాయ్ బాయ్. డిష్ రాజు గారు డిష్ పట్టుకొని మాకు బాయ్ చెప్పి పోయారు. బట్ పాపం పండగ గెస్ట్ కదా అని చెప్పి అలా. మెయిన్ గా అది జస్ట్ అలా నోట్లో పెట్టుకోకుండా ముందే ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అదేదో మంచి ఎసెన్స్ వేసుకున్నట్టు. ఎస్, న్యాచురల్. ఇది మొత్తం నాకే. వావ్, నైస్. నో సూపర్. షుగర్ సరిగ్గా సరిపోయింది. ఆ స్ట్రాబెర్రీ గింజలు అలా టక్ తగులుతూ ఉన్నాయి. సో దీంట్లో అలాగే అంజీర్తో చేసుకున్నప్పుడు ఆ గింజలది స్పెషాలిటీగా ఉంటుంది, కరకరలాడుతూ. అండ్ డ్రై ఫ్రూట్స్ పక్కన క్రంచీ క్రంచీగా. వెరీ టేస్టీ. నో చాలా సూపర్ గా ఉంది సమీరా. థ్యాంక్ యూ. అండ్ స్ట్రాబెర్రీ నాకు చాలా ఇష్టం కాబట్టి నాకు ఇంకా చాలా నచ్చింది ఇది. సో చాలా బాగుందండి. సో సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ తో మనం ఈ టైప్ లో ట్రై చేయొచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. కొద్ది మందిలో నోటిపూత అనేది వస్తూ ఉంటుంది. ఇలా నోటిపూత వచ్చినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఏం తినాలన్నా తాగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇక వేడివేడిగా టీ కాఫీ తాగామనుకోండి చుర్రుమనే మంటతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు కొద్దిగా ధనియాలు తీసుకుని మెల్లగా నములుతూ ఉన్నట్లయితే ఈ నోటిపూత నుంచి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి సమీరా ఒక వంట చేసేసింది, రాజుగారు ఒక వంట చేసేసారు, సమీరా ఇంకొక వంట కూడా చేసేసింది. మరి ఇప్పుడు రాజుగారు ఇంకో వంట చేస్తారు మనకి. సో మరి ఏం చేస్తున్నారు రాజుగారు జస్ట్ మినిట్ లో? బిస్కెట్స్ చేస్తాను. బిస్కెట్స్, జింజర్ బిస్కెట్స్. హాట్ బిస్కెట్స్. ఓకే, మరి జింజర్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. జింజర్ బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పాలు 1 కప్పు, వెన్న 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, సొంటి పొడి 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, పంచదార 1/2 టీ స్పూన్, అల్లం తురుము 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దాం బిస్కెట్స్. ఓకే, సో ఇక్కడ వెన్న కొంచెం కరిగించుకుంటున్నానండి. అంటే పిండిలో మిక్స్ చేసుకోవడానికి. ఎస్. ఓకే, సో దాంట్లోనే కొంచెం తేనె కూడా కలిపేసి అలా మిక్స్ చేస్తాం. ఓకే, జింజర్ బిస్కెట్స్ బాగుంది ఫ్లేవర్ వినటానికి. ఓకే, ఈలోగా మైక్రోవేవ్ కూడా కొంచెం ప్రీ హీట్ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు. సో ఇది జస్ట్ మనం కరుగుతే చాలండి. ఓకే, సో దీంట్లో తేనె, హనీ. యా. సో అంటే ఇది కొంచెం ఆ పిండిలో కూడా స్వీట్నెస్ యాడ్ చేసేస్తుంది కదా మనకి కొంచెం. ఆ జింజర్ కి ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే ఓకే, అవును. చాలా రకాల గొంతు నొప్పులకి, జలుబులకి వాటికి కూడా తర్వాత అల్లం రసం చేసి ఇచ్చేస్తూ ఉంటారు. సో బౌల్లో మైదా, ఓకే,
కొద్దిగా ఉప్పు, డ్రై జింజర్ పౌడర్ అండి. సొంటి పొడి. ఓకే. సో దీంతో పాటు కొద్దిగా దాల్చిన చెక్క పొడి ఉంటే కూడా బాగుంటుంది. సో Okay. దీనికి సపోర్టింగ్ గా సిన్నమన్ కొంచెం. పౌడర్. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొద్దిగా అల్లం తురుము కూడా వేస్తే బాగుంటుంది. Okay. సో ఈ మనకు అక్కడక్కడ చిన్నగా తరకర్లాగా తగులుతూ బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఫ్లేవర్ ఎక్కువ సొంటి పొడిదిను ఇది కొంచెం తెలుస్తూ ఉంటుందేమో కదా. అవునండి. ఓకే. సో ఇలాంటివన్నీ టీ టైం కి బాగుంటాయి కదా. చాలా బాగుంటాయి. ఏవైనా ఎప్పుడైనా బేక్ చేస్తూ ఉంటావా? ఐ లవ్ బేకింగ్. యా, నాకు చాలా ఇష్టం. అంటే కేక్స్, పుడింగ్స్, కప్ కేక్స్. సో అయితే ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు, బిస్కెట్స్ ఇవి. సో కొద్దిగా పాలు పోస్తే మనకు కావాల్సిన ముద్దలా మనం ముద్దలా చేసేసుకోవాలి. ఓకే. సో మీరు కలిపేస్తుంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిమందికి కొన్ని రకాల వాసనలు పడవు, డస్ట్ పడదు, వెంటనే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగరబత్తి కొంతమందికి పడదు, అలాగే కొద్దిగా దుమ్ము ధూళ్ళలోకి వెళ్ళినా పడదు, తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని సువాసనలు కూడా, పర్ఫ్యూమ్ లాంటి సువాసనలు కూడా పడకుండా తుమ్ములు వస్తూ ఉంటాయి. ఇవే కాకుండా జలుబు వల్ల కూడా తుమ్ములు రావచ్చు. ఇలా ఆగకుండా తుమ్ములు వస్తూ ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీరని కనుక వాసన చూసినట్లయితే వెంటనే చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో సమీర, మన పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రాజు గారు బిస్కెట్స్ చేస్తారు. సో ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటావు? హౌ డు యూ లైక్ టు స్పెండ్ యువర్ టైం? ఐ స్పెండ్ క్వాలిటీ టైం పెట్స్ తో. మా ఇంట్లో పిల్లులు. సో వాళ్ళతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఓకే. అది కాకుండా ఫ్యామిలీతో బయటికి వెళ్దాం, అన్వర్తో బయటికి వెళ్దాం. Okay. అండ్ బయటకు వెళ్ళినప్పుడు అంటే సీరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఇట్లా వాళ్ళకి సీరియల్ ఆర్టిస్ట్ అంటే చాలా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా. అవును. సో అలా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా బాగా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చినవి ఏమైనా గుర్తున్నాయా? మంచి కాంప్లిమెంట్స్ అంటే చాలా మంది చాలా ఇస్తుంటారు. బట్ ద బెస్ట్ ఐ ఫీల్ ఇస్ పెద్దవాళ్ళు వచ్చేసి ఇలా ఇలా అని అవును, లిటిల్ గా ముద్దు పెట్టేస్తారు, దగ్గర తీసేసుకుంటారు, అలా అని చేస్తారు కదా. దట్ ఫీల్స్ రియలీ గుడ్. సో మనకు కావాల్సిన సైజ్ లో Okay. చేసేసుకోవాలి. మూవీస్ ఇంట్రెస్ట్ లేదా సమీరా? మూవీస్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను, బట్ దెన్ టెలివిజన్ ఎక్కువ ఇష్టం. ఓకే. బికాస్ టెలివిజన్ అంటే మనం ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో ఉంటాము, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారు. మూవీ అంటే వాళ్ళు వచ్చింది అన్ని రోజులు గుర్తుంటాము, దాని తర్వాత మర్చిపోతారు. బట్ టెలివిజన్ ఇస్ నాట్ లైక్ దట్. సో అయిపోయిందా రాజు గారు? ఓకే అండి. సో నెయ్యి రాసిన ప్లేట్ లోకి మనం కట్ చేసేసుకున్న బిస్కెట్స్. ఓకే. సో ఫోక్ తోటి ఇది జస్ట్ లుక్ కోసమా ఆర్ ఆ లుక్ కోసం, తర్వాత కొంచెం ఫ్లఫీగా కూడా రాకుండా కొంచెం అది దాంట్లో నుంచి ఆ స్టీమ్ అనేది. ఎస్. ఓకే. సో బేక్ చేసేసుకున్నాం. ఓకే. ఓకే. సో మనకి చాలా టైం ఉంది కాబట్టి రాజు గారు సూపర్ గా కార్వింగ్స్ చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఆ కార్వింగ్ చూద్దాం. ఓకే. సింపుల్ ఫ్లవర్స్ చేస్తున్నాను, బట్ ట్రై కలర్ లో చేస్తున్నాను. ఓకే. రాడిష్ భలే ఉంది పెద్దగా. మామూలు సింపుల్ లిల్లీ ఫ్లవర్స్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఇలాంటి అకేషన్స్ లో ఈ 3 కలర్స్ బాగా పనికొస్తాయి కదా. చాలా. వైట్, ఆరెంజ్ అండ్ గ్రీన్. మీరు ట్రై చేశారా ఎప్పుడైనా? చేసా. వాటర్ మెలన్ ట్రై చేసేసింది. వాటర్ మీదనే ట్రై చేసా. చాలా సార్లు చెప్పా ఆడియన్స్ చూపిస్తా అని. మళ్ళీ ఇది ఇప్పుడు సమీర గుర్తు చేస్తుంది కదా, ఈసారి ఎప్పుడైనా చూపిస్తా మళ్ళీ.
అంటే ఇక్కడ చెయ్యను, నేను చేసింది ఫోటో చూపిస్తా. ఒకసారి నేను మీతో చేయిస్తాను ఇక్కడ షోలోనే. ఇక్కడ అంటే మీరు టక్కటక్క చేస్తారు, నేను చేసేటప్పటికే ఒక ఎపిసోడ్ అంతా ఒక కార్వింగ్ టైం పడుతుంది. మరి మీ అంటే నేను వంట చేస్తూ ఉంటాను, మీరు కార్వింగ్ చేస్తూ ఉంటాను. ఓ అలా అంటారా, అయితే ఓకే. సో అలాగే క్యారెట్లో కూడా సో రాడిష్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, క్యారెట్ కొంచెం హార్డ్గా ఉంటుంది. యా సో ఇది కొంచెం మనం మీడియం సైజ్ తీసుకుంటే బాగుంటుంది. దీనికి మనకి ఎడ్జెస్ గ్రీన్ ఎడ్జెస్ గ్రీన్ ఫుల్ గ్రీన్ ఏమి ఉండదు, ఏముంది ఇంకా దీనికి రంగు వేసుకోవాలేమో. అలాంటప్పుడు మనం రాడిష్ తో చేసుకుని కలర్ వేసుకున్నా కొంచెం గ్రీన్ కలర్, ఫుల్ గ్రీన్ కలర్ లో వస్తుంది. బిస్కెట్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. సో కొంచెం టైం ఎక్కువ ఉంది కదా బిస్కెట్స్ కి, కాబట్టి మూడు రంగులను తీసేసుకున్నాను. ఒక్కొక్కటి చేసుకునే వరకు మనకు ఆ టైం వచ్చేస్తుంది. ఆ ప్లేటు ఒక పువ్వులో ఉంది, మన పువ్వులు వాటిల్లో పెట్టుకుంటున్నాం. బిస్కెట్స్ కూడా ఫ్లవర్ షేప్ లో కట్ చేసుకుంటే బాగుండేదేమో రాజు ఈరోజు మనం. అవునా, నెక్స్ట్ టైం చూద్దాం. మనకు ముందు ఐడియా రాలేదు, అంటే మీరు పువ్వులు చేస్తున్నారు అనుకోలేదు నేను. యూజువల్ గా అంటే సో బ్యూటిఫుల్. యా, ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ కదా మనకి. సో అవన్నీ కూడా చూద్దాం. అయిపోయిందా? ఓకే అండి. మంచి స్మెల్ వస్తున్నాయి. సూపర్, భలే ఉంది ప్లేట్ అంతా, సో కలర్ఫుల్. ఓకే, జింజర్ బిస్కెట్స్ రెడీ అండి. సో బ్యూటిఫుల్, చాలా బాగుంది రాజు గారు ఈ కాంబినేషన్ అంతా కూడా. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి, జింజర్ బిస్కెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జింజర్ బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న, తేనె వేసి కరిగించాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, సొంటి పొడి, దాల్చిన చెక్క పొడి, బేకింగ్ పౌడర్, వంట సోడా, పంచదార, అల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కరిగించిన వెన్న వేసి కొద్దిగా పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి బిస్కెట్స్ కట్టర్ తో కట్ చేసుకుని అవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, జింజర్ బిస్కెట్స్ రెడీ. ఓకే, మరి ఈరోజు ఇంకా రిపబ్లిక్ డే రోజున లాస్ట్ రెసిపీ బిస్కెట్స్. సో జింజర్ బిస్కెట్స్. సమీరా ఓకే తీసుకోండి రాజు గారు. అవునాయా? జింజర్ ఫ్లేవర్ తెలుస్తుంది. బేసిక్ గా మనకి అంటే హోమ్ మేడ్వి అలాగే ఉంటాయి చక్కగా. Yes. అంటే ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఉండకుండా, ఆ ఎక్స్ట్రా స్వీట్నింగ్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఉండకుండా మనకు కావాలి. ఈజీగా తెలిసిపోతుంది, అంటే బేకరీలో చేసినవి మనం ఇంట్లో చేసుకున్నవి అవును. డిఫరెన్స్ కొంచెం. ఇది బేసిక్ ఏంటంటే తింటున్న కొద్దీ ఆ తెలుస్తుంది. బయటకు వస్తూ ఉంది. సినిమన్ టేస్ట్ కూడా, సినిమన్ టేస్ట్, ఆ సొంటి పొడి ఇదంతా బాగా తెలుస్తుంది. ఇది కొంచెం పర్ఫెక్ట్. హనీ కూడా వేసాం కదా, ఆ కమ్మదనం తెలుస్తుంది. టీ టైమ్ బిస్కెట్ అన్నమాట పక్కాగా. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన ఇంట్లో ఉండవే, అల్లం కానీ సొంటి పొడి కానీ ఇలాంటివి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. మనం కొబ్బరికాయ కొడతాము, కొబ్బరికాయ కొట్టగానే ఆ కొబ్బరి ఆ రోజే వాడేసుకోలేం కదా. ఒక 2-3 రోజులు లేదా వారం పాటు నిల్వ ఉంచుకోవాలి అంటే కొన్నిసార్లు కొబ్బరి నిల్వ ఉండదు, పాడైపోతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు పచ్చి కొబ్బరి చిప్పలో నిమ్మరసం కనుక రాసేసి, లోపలి భాగం అంతా కూడా నిమ్మరసం రాసేసి నిల్వ ఉంచుకున్నట్లయితే ఒక వారం రోజుల వరకు ఆ కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉంటుంది, పాడవదు. ఫ్రిడ్జ్లో ఉంచకపోయినా కూడా తాజాగానే ఉంటుంది. ఓకే, మరి ఈరోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మీరు చూసిన మేతి ఆలు రసేదార్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ. మెంతి కూర, బంగాళదుంపలు, టొమాటోస్, చాలా ఈ 3 కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజీలీ అవైలబుల్, సులభంగా దొరికే వెజిటబుల్స్. అట్ ద సేమ్ టైం ఇవి మనము
తరచూ తీసుకుంటే మనకు చాలా రకాల డెఫిషియన్సీస్ అనేది మనం దూరం పెట్టచ్చు. కొంతమందికి బ్లీడింగ్ గమ్స్ ఉంటాయండి, అంటే చిగుళ్ళ మధ్య రక్తం రావడం అలాంటివి. అంటే డెంటల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి న్యూట్రిషన్కి గల సంబంధం ఏంటో చెప్తాను. ఈ బ్లడ్ రావడం గమ్స్ నుంచి ఇవన్నీ కూడా మనము విటమిన్ సి డెఫిషియన్సీ అని కూడా చెప్పచ్చు, స్కర్వీ. సో డెఫినెట్గా మనం సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేస్తూ కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మన విటమిన్ సి ఇంటేక్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ టొమాటోస్, ఈ మెంతికూర, ఈ బంగాళదుంపల్లో ఉన్న విటమిన్ సి త్వరగా మన బాడీకి లభ్యమవుతుంది. చాలా బాగుందండి రెసిపీ, వెరీ సింపుల్, నాట్ హై క్యాలరీ. 100 క్యాలరీస్లో మనం ఒక కటోరీ ఈజీగా తీసుకోవచ్చు. బాగుందండి. హై క్యాలరీ ఏంటంటే ఈ స్ట్రాబెర్రీ బ్రెడ్ హల్వా. స్ట్రాబెర్రీ ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు ఈ ముడతలు రాకుండా, రింకిల్స్ రాకుండా హెల్ప్ చేస్తుందండి. పక్కా యాంటీ ఏజింగ్ అది. బాగుందండి. అంటే స్ట్రాబెర్రీలో ఉన్న పోషకాలు బాగున్నాయి. పన్నీర్ పండుమిర్చి రైస్ వెరీ చట్పటా, చాలా బాగుందండి. అంటే ఇటువంటి రెసిపీస్ కూడా మనం ఈ సీజన్లో తినాలండి. ఎందుకంటే పండుమిర్చి అండ్ పన్నీర్ బ్లాండ్ ఉంటుంది, మనకు పెద్దగా అందులో టేస్ట్ ఉండదు. ఈ పండుమిర్చి దాంతో యాడ్ చేసి బాస్మతి రైస్, బ్రౌన్ బాస్మతి రైస్తో తీసుకుంటే రియల్లీ న్యూట్రిషియస్. మనకు ప్రోటీన్ ఉంది, పండుమిర్చి ద్వారా మళ్ళీ విటమిన్ సి ఉంటుంది, అండ్ రైస్లో చక్కటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సూపర్. తర్వాత జింజర్ బిస్కెట్స్. నేను ఫస్ట్ ఒక విషయం చెప్తానండి. బిస్కెట్స్ అనేవి మైదాతో చేస్తాము, కరెక్టే, మనం ఎక్కువ తీసుకోకూడదు. కానీ పిల్లలకి పెట్టాలి అనుకునేటప్పుడు మార్కెట్లో దొరికే బిస్కెట్స్ కంటే ఫార్ బెటర్ అండి. మనం ట్రై చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ ఎందుకు మెయిన్గా బాగుంది అంటున్నానంటే ఇందులో మనకు శొంఠి అంటే డ్రైడ్ జింజర్, తర్వాత అల్లము, ఈ 3 చాలా మంచిదండి. అండ్ ఇవి మనం పిల్లలకి చేర్చాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. సో అటువంటప్పుడు ఈ రెసిపీస్ని మనం చూసుకొని కొంచెం మనం ఇంకా హెల్దీగా చేసి కూడా వాళ్ళకి చేసి పెట్టచ్చు. క్యాలరీస్ ఒక బిస్కెట్లో మనకు 70 ఉంటుంది, బట్ మనకు విల్లన్ అక్కడ క్యాలరీ కాదు, అక్కడ మనకు మైదా. సో మైదా బదులుగా కొంచెం గోధుమ పిండితో ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో సమీరా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ప్లెజర్స్ ఆల్ మైన్. సో ఈ రోజు మా షోకి రావటమే కాకుండా మంచి 2 టేస్టీ వెరైటీస్ చేసినందుకు, అండ్ నువ్వు కూడా 2 వంటలు మంచిగా నేర్చుకున్నావు. సో ఎలా ఉంది అభిరుచికి రావటము, ఇలా కుక్ చేయటము? చాలా బాగుంది. అంటే డిఫరెంట్ ఫ్రమ్ ద రెగ్యులర్ రొటీన్ మనం చేసేదానికి. అండ్ డెఫినెట్ గా పక్కా ఇవాళ నైట్ అయితే నేను మీ డిషెస్ ట్రై చేస్తున్నాను. బిస్కెట్స్ అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే, అది ఫర్ షూర్. అందుకని బేకింగ్ తనకి ఇష్టం కాబట్టి ఫస్ట్ బిస్కెట్స్ అండ్ నైట్ మిడ్ నైట్ హంగర్ కి రైస్ ఐటమ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ కాకుండా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ సో లైఫ్ లో మీరు చాలా హ్యాపీగా ఉండాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో రాజు గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మరోసారి మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నమస్తే.